పనికి మారిన పార్టీకి ఈ నాయకులు సపోర్ట్ చేస్తున్నారంటే న్యాయమా ఇది? తమ్ముళ్ళు, అధికారం ఇచ్చేది అందరినీ సమానంగా చూసుకోమనా లేదా? ఆ రోజు నేను ఒక మాట చెప్పాను. మన్యంలో మెగాస్టార్ సందడి చేశారు. మారేడుమిల్లి ప్రాంతంలో ఆచార్య షూటింగ్ నేపథ్యంలో తండ్రి చిరంజీవి, తనయుడు రామ్ చరణ్ ఇద్దరితో కలిసి మన్యంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో వారు మారేడుమిల్లి వుడ్స్ రిసార్ట్స్ లో బస చేశారని తెలియటంతో అభిమానులు ఆ ప్రాంతానికి భారీగా చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి తన కారు నుండి దిగి రామచరణ్ తో కలిసి అభిమానులను కలిశారు. దీంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కుప్పానికి అభివృద్ధి చేయరా మీరు? రెండోది మాట్లాడితే నన్ను ఇబ్బంది పెట్టడానికి కుప్పం పైన దాడి చేస్తారా? నీతికి నిజాయితీకి మారు పైన ఈ కుప్పం పైన దాడి చేస్తే కబద్దారు జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టు గతులు లేకుండా చేసే వరకు విశ్రమించాం. మామూలుగా అయితే ఎలక్షన్లో ఏం చెప్తామంటే మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, ఇప్పుడు ఇది చేశామని చెప్తాం. కానీ వీళ్ళు ఆ మాట చెప్పకుండా ఏం చెప్పారంటే మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, మీ మీద కేసులు పెడతాం, మీరు ఎవరు ఓటేస్తాం నాకు తెలిసిపోతుంది అని మిమ్మల్ని భయపెడితే ఓట్లు వేయించుకుంటే, లాలోచి పెడితే ఓట్లు వేయించుకుంటే అది విజయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటి అడుగుతున్నాను ఈరోజు మిమ్మల్ని అందరినీ, భవిష్యత్తులో ఇలాంటి పార్టీకి గుణపాఠం చెప్పాలి. ఇది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఎవరైనా ఈ పార్టీ ఉండదని పగటి కలల కంటే మీ పగటి కలలుగా మిగిలిపోతాయి. ఈ పార్టీకి చెడు చేయాలనుకున్న వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. ఎంతో మంది ఆలోచించారు. ఎన్టీ రామారావు గారు పార్టీకి పెట్టిన ముహూర్తం బలమైన ముహూర్తం. మళ్ళా మనం అధికారంలోకి వస్తున్నాం. అప్పుడు ఒకటే చెప్తున్నా, ధైర్యంగా ఉండు తల్లి, ధైర్యంగా ఉండు. నమస్కారమ్మా, ధైర్యంగా ఉండు తల్లి. ఈరోజు మీరు కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మన మీద చేసే దౌర్జన్యాలకి వడ్డీతో సహా చెల్లిస్తారు తప్ప వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నా. మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరందరూ కూడా వెంకటేష్ గారిని మంచి మెజార్టీతో గెలిపించుకున్నారు. మళ్లీ తెలుగుదేశం పార్టీ కంచుకోటను కాపాడారు. దీనికి పేరు పేరున మనస్ఫూర్తిగా అందరిని అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. పాలకుడు ఇప్పుడు అక్కడే అక్కడే అక్కడే
లేటు. ప్లీజ్ సోము ఫాస్ట్ గా పద, సోము. చెప్తున్నారు కదా
వెనకరా, మైక్ వ్యాన్ వెనకరండి. ఉండు వినమ్మా, అందరికీ నమస్కారాలు. మీ అభిమానం చూస్తున్నాను. మా ఆడబిడ్డలైతే నిండు మనసుతో మంగళారతులు ఇస్తున్నారు. అదే మాదిరిగా మా చెల్లెమ్మలైతే ఏదైతే మన కలశం తీసుకొచ్చారు, గుడి చెమ్మగిరి గుడి నుంచి కలశం తీసుకొచ్చి నిండు మనసుతో ఆశీర్వదించారు. మిమ్మల్ని చూస్తా ఉంటే చాలా ఆనందం. నన్ను ఎప్పుడు కూడా మీరు మీ కుటుంబ సభ్యుడిగా మీ గుండెల్లో పెట్టుకున్నారు తప్ప ఎప్పుడూ నన్ను వేరేగా చూడలేదు. నేను కూడా మన నియోజకవర్గం ప్రతిష్ట పెంచే విధంగా కుప్పం స్ఫూర్తిని ప్రపంచం మొత్తం చాటి చెప్పాను తప్ప ఎక్కడా మీకు చెడ్డ పేరు తేలేదు. కుప్పం ఒక మంచి వాళ్ళుండే నియోజకవర్గం. మీరు ప్రశాంతంగా ఉండాలని ఎప్పుడూ శాంతనే కోరుకుంటారు. ఇంకో పక్కన చెడు అనేది మీకు తెలియదు. అలాంటి ప్రాంతంలో రౌడీ రాజ్యం, రౌడీలు వచ్చి రాజ్యం చేసే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి కుప్పం తెలుగుదేశం పార్టీకి కంచు కోట. మళ్లీ ఇది కంచు కోటనే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం 100% ఖాయం. ఆ జైత్ర యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభిస్తాం. ఇంకో పక్కన మామూలుగా ఎన్నికల్లో అయితే మేము ఏం చేశామో చెప్పుకుంటారు, ఏమి చేయబోతామో చెప్పుకుంటారు. ఉండవు కష్టపడు జనాలు ఏం చేయబోతారో చెప్తారు. కానీ వీళ్ళు వచ్చేసిన తర్వాత దీన్ని బీకేస్తాం, దాన్ని బీకేస్తాం, ఇంకోటి బీకేస్తాం అనేది తప్ప ఎక్కడా వీళ్ళు చేసిన పని లేదు, చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇంకొక పక్క ఎంత బాధేస్తుందంటే కుప్పానికి నీళ్లు లేకుండా చేస్తారు వీళ్ళు. హంద్రి నీవా పొలిమేరల వరకు వచ్చింది. ఎందుకు నీళ్లు తేలేకపోయారు? నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. పులివెందల్లో కూడా మన పార్టీ కోటేశారు, మనం గెలవలా. కుప్పంలో ఎప్పుడు కాంగ్రెస్ గాని వేరే పార్టీ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని గెలవదు. ఆ రోజు నేను నీళ్లు ఇచ్చాను లేదా పులివెందరికి నేను చెప్పాను. మా కుప్పం కంటే ముందుగా పులివెందరికి ఇస్తా, తర్వాత కుప్పానికి నీళ్లు తీసుకుపోతాను నేను చెప్పాను. నీకు అలాంటి ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. ఎందుకు ఎవరు కుప్పానికి నీళ్లు? పులిమేరలకు వచ్చాయి. అక్కడి నుంచి కాలువ తీసుంటే 3 సంవత్సరాల్లో మనకు నీళ్లు వచ్చేటివి. నీళ్లు లేకుండా చేశారు ఈ దుర్మార్గులు. పర్వాలేదు, నేనున్నా మీకు అండగా. పోరాడతాం, సాధిస్తాం, వదిలిపెట్టం. వెళ్ళి ఇదే పనులు చేస్తే చరిత్రలో దోషులుగా మిగిలిపోతారు, చరిత్రహీనులుగా మిగిలిపోతారు. వీళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ రౌడీజం చేస్తే మనం భయపడిపోతామని.
కానీ ఒకసారి భయపడతాం, ఎందుకంటే ఇది కొత్త మనకు. రౌడీజం ఎప్పుడు చూడలా, బెదిరింపులు ఎప్పుడు ఇల్లా. ఒకసారి భయపడ్డాం, ఇప్పుడు అలవాటు పడ్డాం. ఇంక నీ బెదిరింపులకు భయపడేవాడు ఎవ్వడు లేడు. నీ డబ్బులు కూడా ఇక్కడ పని చేయవు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం, రౌడీజాన్ని తిప్పికొడతాం. ఇక్కడ చోటా మోటా నాయకులు కూడా హెచ్చరిస్తున్నా, మా మీద రౌడీజం చేస్తే భవిష్యత్తులో చక్కెర వడ్డీతో సహా మీకు తిరిగి పే చేస్తాం తప్ప వదిలిపెట్టాము. ఇప్పటికే మీ పని అయిపోయింది, మీ పార్టీ ఎత్తిపోయింది. మీరు గాని నేరుగా గాని రౌడీజం చేయకుండా బెదిరించకుండా వచ్చుంటే ఇప్పటికే మిమ్మల్ని ఇంటికి పంపించేవాళ్ళు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ప్రజలకు మంచి పనులు చేసి వాళ్ళ మన్నలు పొందాలి, వాళ్ళ అభిమానం పొందాలి, కానీ ఇలాంటి తప్పుడు పనులు చేసి కాదని మరొక్కసారి హెచ్చరిస్తూ, తమ్ముళ్ళు నేను భయపడతానా? ఎప్పుడన్నా విన్నారని నాకు భయము. వచ్చిందంతా ఏంటంటే పోలీసులకు మంచి నేర్పించావు ఒకప్పుడు నేను. ఇప్పుడు ఆ పోలీసులు కూడా వాళ్ళతో కలిసిపోయారు, రౌడీలతో కలిసిపోయారు. పర్వాలా, రాజ్యాంగమే మనకు అధికారం ఇచ్చింది. ఏంటి రాజ్యాంగం ఇచ్చిందో పోలీసులు కూడా నేర్పిస్తాం తప్ప పోలీసులు ఇష్టానుసారంగా చేసి భయపడడానికి బెదిరిపోవడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు. మీరేమీ ఆధారపడక్కర్లా. మరొకసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వెంకటేష్ గారిని గెలిపించుకున్నారు, మీ సత్తా నిరూపించుకున్నారు. ఇదే రాబోయే రోజులు అన్ని పంచాయతీల్లో జరగాలి, అన్ని మండలాల్లో జరగాలి, అన్ని జిల్లాల్లో జరగాలి, అన్ని అసెంబ్లీలో జరగాలి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది, మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి ఎప్పుడు నేను వచ్చినా మీ అభిమానం నేను చూస్తున్నా. నేను శాశ్వతంగా మీ గుండెల్లో ఉంటా, శాశ్వతంగా గుండెల్లో ఉండే విధంగా పనులు చేస్తా. కాబట్టి అందరూ మరొక్కసారి మనస్ఫూర్తిగా ఆశీర్వదించమని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. మూతేమ్మా ప్లీజ్ అందరూ గుడి దగ్గరికి రావాలి. స్టాప్ చేయి, బండి స్టాప్ చేయి, సార్ దిగుతున్నారు. సార్ అందరికీ థ్యాంక్ యూ. అందరూ రాలగంగమ్మ టెంపుల్ దగ్గరికి రావాల్సిందిగా మరొకసారి అందరినీ కోరుతున్నాం. ముఖ్యంగా సోము రావాలి గుడి దగ్గరికి. గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకటే 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 ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే